వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు పొటాటో బ్రెడ్ బోండా చేయడం చూపిపోతానండి నేను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం రండి. నేను ఒక 5 పీసులు బ్రెడ్ తీసుకున్నానండి. ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న పొటాటో, ఒకటి 2 పొటాటో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ కారం, ప్లస్ తగినంత ఉప్పు, ఒక పావు స్పూన్ అంత నిన్న సోంపు తీసుకున్నాను. ఈ సోంపు వేసే వల్ల మీకు ఏమవుతుందంటే సోంపు, కస్తూరి మేతి, కొత్తిమీర టేస్ట్ అంతా చాలా బాగుంటుంది దీనిలో బోండాలో. ఈ ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది. అప్పుడు మీకు తినేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని మంచిగా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇది పసుపు, ఒక చిటికి అంత నేను గరం మసాలా, ఒక చిటిక చాట్ మసాలా, కొద్దిగా కస్తూరి మేతి తీసుకున్నానండి. రండి ఎలా చేసి చూపిస్తాను. నేను స్టవ్ అంటించుకున్నానండి. స్టవ్ వేసి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడవని. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఈ బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. సైడ్ గుండా ఎంత కట్ చేసినాను. నేను కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో మీరు వాటర్ తీసుకోండి. ఇట్లా జస్ట్ ఈ బ్రెడ్ని కొంచెం దీన్ని తడిపి తీసుకోండి. తడిపి తీసుకుని దీని ఉండే వాటర్ తీసేయండి. లేదంటే ఆయిల్ మీకు ఎక్కువ చిటపట అంటాయి కాబట్టి అప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటాయి. ఈ మిశ్రమం తీసుకుని దీన్ని మధ్యలో పెట్టండి. ఇట్లా మధ్యలో పెట్టుకుని దీన్ని మంచిగా క్లోజ్ చేసుకోండి. బ్రెడ్ కాబట్టి మీకు పరిచిందంటే మీకు బాగానే ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ మీకు దీన్ని శ్రమపడాల్సిన అవసరం లేదండి. దీనికి మంచిగా రోల్ చేయండి. దీన్ని లోపల ఉండే మిశ్రమం ఏం బయట రాకూడదు మీకు, లేదంటే మీకు ఆయిల్కి ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది. మంచిగా రోల్ చేయండి. ఇప్పుడు అయిందండి. ఆయిల్ వేడైంది. ఆయిల్ ఎక్కువ వేడి చేయదండి, ఎందుకంటే లోపల ఉండదు. బయట బ్రెడ్ రోస్ట్ అయిపోతుంది, తర్వాత మీకు లోపల ఉండదు, బాయిల్ అవ్వదు కాబట్టి ఆయిల్ మీడియం సిమ్లో పెట్టుకోండి. మిగతా కూడా ఇలాగే చేసి మీకు చూపించిన తర్వాత చూపిస్తానండి. సో వేడి వేడి పొటాటో బ్రెడ్ బోండా రెడీ అయిపోయిందండి. చాలా క్రంచిగా ఉంటుంది. ఇది ఏంటంటే మీకు స్టఫ్ చేసినది బ్రెడ్తో స్టఫ్ చేస్తాం కాబట్టి మీకు చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది. పైన లోపల చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.